అందరికీ నమస్కారం అండి. నా పేరు సారిక. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు మార్పు కోసం. ఈ రోజుల్లో అండి పిల్లలందరూ కూడా ఎవ్వరు పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరండి. ఎందుకు రెడీగా లేరు అంటే, రెడీగా లేరని వాళ్ళని బ్లేమ్ చేస్తే సరిపోతుందా? వాళ్ళకి ఆ ఒపీనియన్ ఫామ్ అవటానికి ఏదో బలమైన రీజన్ అయితే ఖచ్చితంగా ఉండుంటుంది. బేసికలీ ఈ పెళ్ళి, ఈ ఎమోషనల్ బాండింగ్ ఇవన్నీ కూడా వాళ్ళల్లో డెవలప్ అయ్యేది ఇంట్లో అమ్మా నాన్న ఉంటున్న తీరుని బట్టే అండి. ఆడపిల్లలైతే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటారు. వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మని ఏ విధంగా అయితే చూస్తాడో అది బాగా ఎఫెక్ట్ చేస్తుందండి. మగపిల్లలు ఎందుకు పెళ్లి చేసుకోము అని ఉంటారు. అది కూడా అమ్మా నాన్న మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే లేకపోతే తన సొంత అక్క, సొంత చెల్లి వాళ్ళ లైఫ్స్ని చూసి కూడా ఎఫెక్ట్ అనేది పడుతుందన్నమాట. కాబట్టి దీన్ని మార్చాలి అంటే మన ఇంట్లో పరిస్థితులు మారాలి, తల్లిదండ్రులుగా మన బిహేవియర్ మారాలి. మనం ఒకరినొకరు హస్బెండ్ వైఫ్ని ఎంత ప్రేమగా చూసుకుంటాడో, ఆ బాండింగ్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి. వైఫ్ హస్బెండ్ ఎంత ప్రేమగా చూసుకుంటుంది, ఆ బాండింగ్ అనేది పిల్లలకి మనం కళ్ళకు కట్టినట్లుగా చూపించాలి. ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక బాండింగ్. ఆ బాండ్ని మనం నిలబెట్టుకోవాలి. ఇదంతా కూడా మన పేరెంట్స్ మీదే ఆధారపడి ఉంటుందండి. దీని గురించే ఈ కథ అంతా కూడా రివాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక కథలోకి వెళ్ళిపోదామండి. దీనితో ఇది 3వ సంబంధం. ఈవిడ గారు కాదని చెప్పింది. ఇలా అయితే దీనికి ఈ జన్మకి పెళ్లి కాదు, కోపంగా అన్నాడు మాధవ. కాదు అరిచాడు. కాకపోతే ఏం మునిగింది అన్నట్లుగా నిర్లక్ష్యంగా చూసింది ప్రణవ. ఆ చూపు చూసి మాధవ మనసు మరింత రగిలిపోయింది. అదుగో ఆ లెక్కలేదని చూస్తేనే నాకు ఒళ్ళు మండేది. ఆడపిల్ల, ఏ ఒద్దిక లేదు, పాడు లేదు. అయినా దీన్ని కాదు అనాల్సింది, దీన్ని ఇలా పెంచిన దీన్ని అమ్మననాలి. పళ్ళు పటపటా కొరుకుతూ సీత వైపు చూశాడు మాధవ కోపంగా. భార్యని కూతుర్ని అలా అది ఇది అని సంబోధించడంలోనే మాధవ సంస్కారం బయటపడుతుంది. మధ్యలో అమ్మేం చేసింది? ఆవిడనెందుకు ఇందులోకి లాగుతారు? ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు. కొరకరా చూస్తూ విరుచుకుపడింది ప్రణవ. వీళ్ల వాగ్వాదాన్ని మౌనంగా చూస్తోంది సీత. ఏం మాట్లాడినా అంతా తిరిగి తన మీదకే వస్తుందని ఆమెకు తెలుసు. తాను కలుగు చేసుకున్నా తిట్లు తప్పవు, కలుగు చేసుకోకున్నా తిట్లు తప్పవు. సీతతో పాటు అక్కడ ఇంకో ప్రేక్షకురాలుంది. ఆమె మాధవకి చెల్లెలు, ప్రణవకి మేనత్త అయిన సునీత. ఆ మధ్యన వచ్చిన సంబంధం అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండడం ఇష్టం లేదని క్యాన్సిల్ చేసుకున్నావు. మరి ఈ సంబంధానికి ఏమొచ్చింది? తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు, కోడల్ని ముద్దుగా చూసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. అయినా సరే ఆ అబ్బాయిని వేరే కాపురం పెట్టమనడంలో నీ ఉద్దేశం ఏమిటి? విరుచుకుపడ్డాడు మాధవ. అతని వైపు నిరసనగా చూసి మొహం తిప్పుకొని గదిలోకి వెళ్ళిపోయింది. ఎంత పొగరు, దరిద్ర పెంపకం. మరోసారి పళ్ళు పటపటలాడించాడు మాధవ. ఎందుకన్నయ్యా మాటిమాటికి వదినని ఆడిపోసుకుంటావు? మధ్యలో తనేం చేసింది? వదిన గారిని వెనక్కిసుకొచ్చింది సునీత. ఏం చేయడం ఏంటి? దాని చిన్నతనం నుంచి నా మీద విషం నూరిపోసింది. నా మీద దానికి గౌరవం లేకుండా చేసింది. నేనంటే పడకుండా చేసింది. సీత వైపు దూకుడుగా వెళ్ళాడు మాధవ చెయ్యెత్తుతూ. ఆవిడ నూరిపోసి పెంచడం దేనికి? నిన్నిలా చూస్తూ పెరిగితే ప్రణవికి నీ మీద గౌరవం ఎలా కలుగుతుంది చెప్పు? అన్నయ్య వైపు చురుగ్గా చూసింది సునీత. అయితే తప్పు నాదేనంటావా? చెల్లెలని మింగేసేలా చూశాడు మాధవ. బదిలీయలేదు సునీత. బేలగా చూస్తున్న సీత భుజాలపైన చెయ్యి వేసి గదిలోకి తీసుకెళ్ళింది. కదిలిస్తే బద్దలయ్యే నీళ్ల కుండలా ఉంది సీత. నిస్సహాయతతో కూడిన మౌనాన్ని అర్థం చేసుకున్నట్లుగా ఓదార్పుగా ఆమె వెన్ను నిమిరింది సునీత. ఈనాటి ఆడపిల్లల్లో
ఈ రకం వైఖరికి మూల కారణం ఆనాటి మగవారి ప్రవర్తన. ఒక తరం మగవాళ్ళు చూపిన అహంకారానికి, ఆధిపత్య ధోరణికి ఈ తరం అబ్బాయిలు బలవుతున్నారు. చెప్పు కింద తేళ్లలా అణిచివేయబడిన అమ్మల ఆక్రోశాన్ని చూసి మొండితనం అలవర్చుకుంటున్నారు ఇప్పటి ఆడపిల్లలు. పెళ్ళంటే ఒక దాస్యం, జీవితకాల నరకం అని అభిప్రాయపడి పెళ్లి మీద విముఖత పెంచుకుంటున్నారు. భర్తల నిరంకుశత్వానికి గురైన కొందరు మహిళలు ఒక రకమైన నైరాస్యానికి లోనై పిల్లలకి ఆ దుర్గతి కలగనివ్వకూడదని కూతుళ్లపైన తమ భావాలను రుద్దుతూ పెంచుతున్నారు. వారి ఫ్రస్ట్రేషన్కి పర్యవసానమే ఈనాటి యువతీ యువకుల కాపురాలలో అమ్మాయిల తల్లులు అతి జోక్యం, కాపురాల విచ్ఛిన్నం. అన్నయ్య మాటలు పట్టించుకోకు వదినా, నీకు అలవాటే కదా అనునయంగా అంది సునీత. అలవాటే కదా అని ఎన్నాళ్ళు భరించమంటావు? కళ్ళ నీళ్లతో అడిగిన సీత ప్రశ్న ఆమె మదిని తాకింది. నిజమే కదా, నడిచే దారిలో కాల్లో ముళ్ళు దిగితే అలవాటే కదా అని అదే పనిగా ముళ్ళ బాటలో నడుస్తారా ఎవరైనా? కానీ ఆ ప్రశ్నకి సమాధానం లేదు. మాధవ అహంకారి. స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభిస్తే ఆమె మగవాడి మాట వినదు అన్న అభిప్రాయం అతడి నరనరాలా జీర్ణించుకుపోయింది. సీతని మానసికంగా హింసించడంలో అతడికొక పైశాచిక ఆనందం దొరుకుతుంది. దానికి తోడు ఏమన్నా కిమ్మనకుండా భరించే సీత మెతకతనం అతడికి వరప్రసాదం. భార్యని ఒక దాసిదానిలా చూడటం అతడికి అలవాటు. ఇంట్లో ఆడపడుచుకి, అత్తమామలకి ఆమె పట్ల సానుభూతి ఉన్నా మాధవ మూర్ఖత్వానికి, మొండితనానికి భయపడి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. తన మనసులోని మాటను పంచుకొని తనకి ఊరటనిచ్చే సునీత అంటే సీతకి వల్లమాలిన అభిమానం. తను ఆ ఇంట్లో ఉండగలుగుతోందంటే అది ఆమె చలవే అనుకునేది. సునీతకి పెళ్ళై అత్తగారింటికి వెళ్ళాక తన బాధను పంచుకునే తోడు లేక అల్లాడేది సీత. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకు ప్రణవ పుట్టింది. ముద్దులు మూటగడుతూ తనలోని మాతృత్వపు ఆనందాన్ని ఇనుమడింపజేసిన ప్రణవని చూసి మురిసిపోయేది సీత. ప్రణవే తన ప్రాణంగా బతికింది. ఆమెని చక్కగా పెంచింది. ఏ కళనున్నాడో భార్య పట్ల కనుబరిచిన కర్కసత్వాన్ని కూతురి పట్ల కనబరచలేదు మాధవ. ఇంకా పెద్ద చదువు చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని కలలుగన్న సీత భర్తకి ఎదురాడలేక ఆ కోరికలన్నీ తనలోనే దాచేసుకుంది. ఎందుకు నాన్న అమ్మని టీచర్ ట్రైనింగ్ సీటు వస్తే పంపించలేదు? ఇద్దరు ఉద్యోగాలు చేస్తే మన ఇంటి ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేది కదా అమాయకంగా ప్రశ్నించింది ప్రణవ అంతగా జ్ఞానం లేని వయసులో. ఎందుకే మీ అమ్మకు ఉద్యోగం? ఏ సంపాదన లేకపోతేనే మీ అమ్మ ఇలా ఉంది. ఇక సంపాదిస్తే నా నెత్తి మీదొక్కి డాన్సులేసిద్ది. వెటకారంగా చెప్పిన తండ్రిని ఆ వయసులోనే అసహ్యించుకుంది ప్రణవ. ఇంకెప్పుడు నువ్వు మీ నాన్నని అలాంటి ప్రశ్నలు అడక్కు. నా హక్కులు, కోరికల గురించి పోరాడవలసింది, వాటిని సాధించుకోవాల్సింది నేనే కదా. అలాంటి నేనే మౌనంగా ఉండిపోతే అవి ఎలా నెరవేరుతాయి? గడిచిపోయిన నా గతం పట్ల, తీరని కోరిక పట్ల నాకెలాంటి రిగ్రెట్ లేదు. ఎంతటి వాడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు. తల్లి వేదాంత ధోరణి, నిర్లిప్తత ప్రణవని బాధించినా ఆమెను గౌరవించి ఇంకెప్పుడు తండ్రి ముందు ఆ ప్రస్తావన తెలియదు. తల్లి పడే వేదనని ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన ఏనాడు ఒక లక్ష్యాన్ని మరవలేదు ప్రణవ. ఆడదానికి స్వావలంబన కలిగించేది ఆమె విద్య, ఆర్థిక స్వాతంత్రం అనేనని అర్థమై చక్కగా చదువుకొని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. కూతురు ఉద్యోగంలో నిలదెక్కుకున్నాక ఆమెకి పెళ్లి చేయాలని సంకల్పించాడు మాధవ.
తల్లి అనుభవాలు ప్రణవకి వివాహం అంటే విముఖతని కలిగించకపోయినా వైవాహిక జీవితం పట్ల భయాందోళనల్ని కలుగజేశాయి. ప్రత్యేకించి సీత కూతురికి ఏమీ చెప్పకపోయినా అనుక్షణం నరకంలో మగ్గుతున్న తల్లిని చూస్తే ఆమెకేదో భీతి. దాంతో భర్త అనేవాడిని చెప్పు చేతుల్లో పెట్టుకుంటేనే తనకి మనుగడ అన్న సిద్ధాంతం ఆమెలో నాటుకుపోయింది. ఫలితమే పెళ్లి చూపుల్లో అబ్బాయిలకి షరతులు విధించడము, తన నిబంధనలకి ఒప్పుకోని అబ్బాయిలని నిరాకరించడము. ఈ వైఖరి తగదని చెప్పి విసిగిపోయింది సీత. మీ తరం వాళ్ళు భరించి ఉన్నట్లు ఉండడం మా వల్ల కాదమ్మా. మీరంటే సంపాదన లేక కాణికి పరక్కి మొగుణ్ణి దేబిరిస్తూ వాళ్ళ అణచివేతకు గురవుతూ దయానీయతమైన జీవితాన్ని అనుభవించారు. మాకు ఆ కర్మ పట్టలేదు. మాకు మీలా డిపెండెన్సీ లేదు. తాపట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని వాదించే కూతురుతో నెగ్గలేక, భర్త దురహంకారానికి తలొగ్గలేక చిత్రవద అనుభవిస్తోంది సీత. ఇలా వచ్చిన సంబంధానల్లా కాదనుకుంటూ పోతే ఈ పిల్లకి ఎప్పటికైనా పెళ్ళవుతుందా? అంతులేని ఆవేదనని గుండెల్లో మోస్తూ బయటకి తొణకని కుండలా శాంతి దేవతలా ఉండడం అలవాటు చేసుకుంది సీత. ఏం చేస్తున్నావు ప్రణవ? చనువుగా మేనకోడలి గది తలుపు తోసుకొని లోపలికి వచ్చింది సునీత. ఆఫీస్ వర్క్ అత్తా, రా కూర్చో, ప్రేమగా ఆహ్వానించింది ప్రణవ. కాసేపు మామూలు సంభాషణలు జరిగాక, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా? సూటిగా అడిగింది సునీత. కళ్ళెత్తి ఆమె వైపు అంతే పదునుగా చూసింది ప్రణవ. ఎందుకో నీకు తెలీదా అన్నట్లు. ఏ ఒక్కరి అనుభవమో చూసి నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పొరపాటు అంది సునీత. ఆ ఒక్కరు మనకత్యంత ఆప్తులు, ఆత్మీయులు అయితే? ఎదురు ప్రశ్నించింది ప్రణవ. కావచ్చు, కానీ నీ నిర్ణయాలు మాత్రం సరైనవి కాదు. వివాహం చేసుకోవడము మానడము అనేది నీ వ్యక్తిగత విషయమే అయినా వైవాహికత జీవితం పట్ల నీ అభిప్రాయం మాత్రం కరెక్ట్ కాదు. ఏమో అత్త, అమ్మ జీవితం చూశాక నాకు అలా అనిపిస్తోంది చెప్పింది ప్రణవ ల్యాప్టాప్ మీద నుంచి దృష్టి మరల్చకుండానే. నేను కాదంటం లేదు. ఉమ్మడి కుటుంబంలోనే అబ్బాయిని వద్దన్నావు సరే, మరి మొన్న చూసిన సంబంధం వాళ్ళకి ఒక్కడే కొడుకు కదా, హాయిగా అంతా నీ ఇష్టారాజ్యం ఉండొచ్చు కదా. ఒక్కడే కొడుకైనప్పుడు తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అందుకే వేరు కాపురం రమ్మన్నాను. దాని అర్థం వాళ్ళని వదిలేయమని కాదు. ఉమ్మడి కుటుంబం అంటే నాకు విముఖత ఏమీ లేదు చెప్పింది ప్రణవ. అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబంలోకి కోడలిగా వెళ్ళొచ్చు కదా. కష్టానికి సుఖానికి అండగా ఉంటారు. ప్రణవ ఆంతర్యం సునీతకి బోధపడడం లేదు. మా అమ్మ కూడా ఉమ్మడి కుటుంబంలోనే కోడలిగా వచ్చింది. ఆవిడ బాధ ఆవిడే పడింది, కానీ ఎవరైనా మోసారా? కాస్త వ్యంగ్యంగా పలికింది ప్రణవ. ఆమె ధోరణికి నొచ్చుకుంది సునీత. తను అన్నది నిజమే. తామింతమంది ఉండి కూడా మాధవ అహంకారాన్ని అడ్డుకోలేకపోయారు. భార్యని బాగా చూసుకోవాలని అతడికి చెప్పలేకపోయారు. ప్రణవకి ఇలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు కలగడంలో తప్పేముంది? అసహజత్వం ఏముంది? తన మాటలకి అత్త మనసు నొచ్చుకుందని అర్థమైన ప్రణవ తన కుర్చీని ఆమె దగ్గరగా జరుపుకొని, సారీ అత్త, మిమ్మల్ని అవమానించడానికి నేను ఈ మాట అనలేదు. అయినా అసలు పెళ్ళెందుకు చేసుకోవాలో కాస్త చెప్తావా అడిగింది మెత్తని స్వరంతో. అదేం ప్రశ్న అన్నట్లు చూసి, ఓ తోడు కోసం, కలిసి బతకడంలోని ఆనందం కోసం, సమాజంలో రక్షణ కోసం జీవితాంతం ఒంటరి బతుకు గడపడం ఎంత కష్టమో నీకు తెలియదు ప్రణవ అంది సునీత. ఎంతమంది ఆడవాళ్ళకి తాము ఆశించిన తోడు దొరుకుతుందో చెప్పు. ఎంతమంది భర్తలు తమ భార్యలకి రక్షణ కలిగిస్తున్నారు.
పూర్వం అంటే ఆడవాళ్ళు చదువుకోలేదు, ఉద్యోగాలు చేయలేదు, వారి పోషణ భారం మోయలేక అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసి ఓ అయ్య చేతిలో పెట్టేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. ఆడపిల్లలు సర్వస్వతంత్రులు, ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడి బతకడం లేదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకొని ఒకరి కింద పడి ఏడవడం దేనికి? ప్రణవ సమాధానం విని నవ్వాలో ఏడవాలో సునీతకి అర్థం కాలేదు. మహిళా సాధికారతను మేనకోడలు ఇలా అర్థం చేసుకున్నందుకు ఆమెకు బాధ కలిగింది. ఎలా చెప్తే ఆమె ఆలోచన ధోరణి మారుతుందా అని ఆలోచనలో పడింది. మేలకోడలి భుజం మీద చెయ్యి వేసి లాలనగా నిమిరింది. నువ్వన్నట్లే పెళ్ళి తోడు కోసం అక్కర్లేదనుకుందాం, పోనీ పెళ్ళి జీవితంలో ఒక మార్పు కోసం అనుకో. ఆ మార్పు వలన నీ జీవితం బాగుంటుందనే ఆశతో పెళ్లి చేసుకో. ఒకవేళ ఆలుమగల మధ్య పొరపచ్చాలు వచ్చినా పరిష్కరించుకోగలిగిన తెగువ, సమర్థత, నీ చదువు, విజ్ఞానం నీకు ఇవ్వగలవనే నమ్మకంతో పెళ్లి చేసుకో. ఆర్థిక స్వాతంత్రం ఆడవాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని అందించాలి, అంతేకాని అహంకారాన్ని కాదు. మగవాడి తోడు లేకుండా బతకగలమనే లెక్కలేనితనాన్ని కాదు. పురుషుడికి స్త్రీ తోడు ఎంత అవసరమో స్త్రీకి పురుషుడు తోడు అంతే అవసరం. ఆ సత్యాన్ని మీ తరం అమ్మాయిలు తెలుసుకున్న నాడు పెళ్లి గురించి, తదనంతర జీవితం గురించి మీరు ఏర్పరచుకున్న దురభిప్రాయాలు దూది పింజలై గాలికి కొట్టుకుపోతాయి. మళ్ళీ చెబుతున్నా, పెళ్ళి అనేది నీ స్వవిషయం, కానీ పెళ్ళి విషయంలో నీ అభిప్రాయాలు మాత్రం సరైనవి కాదు. ఒక అబ్బాయి మంచివాడు కాకపోతే వాడిని చేసుకోనని చెప్పడం తప్పు కాదు. చేసుకున్న మొగుడు దుర్మార్గుడే అయితే వాడిని పరిత్యజించడంలోనూ ఏ తప్పు లేదు. కానీ లేనిపోని అపోహలతో పెళ్ళే వద్దనుకోవడం, ఒకవేళ చేసుకున్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలకే తెగదెంపులు చేసుకోవడం మాత్రం అవివేకం. అనుభవాలనేవి ప్రతి మనిషికి ప్రత్యేకం. అలాగని నాకు సమస్యలు లేవనుకుంటున్నావేమో. ఎన్ని సమస్యలున్నా వాటిని ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. కూర్చొని చర్చించుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా చిటికలో పరిష్కారం అవుతుంది. అలా కూర్చోడానికి ఆ పురుష పుంగవుడు ఒప్పుకోవాలి కదా. తల్లికి మాట్లాడే అవకాశమే ఇవ్వని తండ్రి ప్రణవ దృష్టిలో మెదిలాడు. ఇప్పుడు అబ్బాయిలు మారారు, అమ్మాయిల్ని అర్థం చేసుకునే సంస్కారాన్ని పెంచుకుంటున్నారు. అబ్బాయిల తల్లులు కూడా మునిపటిలా లేరు. కోడళ్లతో స్నేహపూర్వకంగా మెలిగే అత్తలు శాతం ఎక్కువైంది. చదువు, సంస్కారం, ఇంగిత జ్ఞానం ఉన్నదానివి. ఇప్పటికే అనేక బాధలను అనుభవించి మీ అమ్మ కళ్ళలో నీళ్లు ఇంకిపోయాయి. నువ్వు ఆవిడకి సరికొత్త బాధని ఇవ్వద్దు. మీ అమ్మను చూసి వైవాహిక జీవితం పట్ల భయంతోనో, మీ నాన్నను చూసి మగవాళ్ల పట్ల కోపంతోనో కాక విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకో. స్నేహపూర్వకంగా ప్రణవ వెన్ను తట్టి వెళ్ళిపోయింది సునీత. ఆలోచనలో పడింది ప్రణవ. ఆ ఆలోచన ఆమెలో సరికొత్త ఆలోచనలు కలగజేస్తే అంతా సంతోషమే కదా. ఎంత బాగుందో కదండి కథ అయితే. నిజంగా అన్ని అభిప్రాయాల్ని, పిల్లల అభిప్రాయాల్ని, పెద్దల అభిప్రాయాల్ని ఒక తాటికి తెచ్చినట్టు అనిపిస్తోంది కదా. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి కథల కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథను మీ బంధుమిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు ఈ కథను చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఆల్.